హలో ఫ్రెండ్స్, హ్యుండై మ్యానుఫ్యాక్చరర్కు 2,837 కోటి ఫైన్, ఇంకా మహీంద్రా మ్యానుఫ్యాక్చరర్కు 1,788 కోటి రూపాయలు, కియా మ్యానుఫ్యాక్చరర్కు 1,346 కోటి రూపాయలు. ఇదేలాగా హోండా, రెనాల్ట్ మరియు నిసాన్ అని అనేక కంపెనీస్కి చూసుకుంటే 400 లేదా 500 కోటి రూపాయల దాకా ఫైన్ అనేది వేసి ఉన్నారు. వీళ్ళ మీద విధించి ఉన్న యొక్క పెనాల్టీ అనేది చూసుకుంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కారు యొక్క మైలేజ్ అనేది చాలా తక్కువ ఉండటంతో ఇలాంటి పెనాల్టీస్ అనేది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వేశారంటే మీరు నమ్మగలరా? మన యొక్క భారతదేశంలో అమ్ముతున్న ఒక్కొక్క కారు మీదను ఇంత మైలేజ్ ఉండాలని ఒక నామ్సే ఉంది. అది కూడా మనలో చాలా మందికి అయితే అసలు తెలియదు. రీసెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో చూసుకుంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కార్ మ్యానుఫ్యాక్చర్ మీద ఇలాంటి పెనాల్టీస్ వేస్తున్నారని సమాచారం వచ్చింది. దీన్ని ఎందుకు వేశారనే దానికి ముందు మీరు ఈ యొక్క కార్పొరేట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నామ్ అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి. దాన్ని వీళ్ళు షార్ట్గా కెఫే అంటారు. ఈ యొక్క కెఫే నామ్ తీసుకుని మనకు 2017 నుంచే మన యొక్క భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. ఎందువలన ఈ యొక్క రెగ్యులేషన్ మన యొక్క భారతదేశానికి తెచ్చారంటే కార్ల యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ను ఎక్కువ చేయడంతో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ మనం తగ్గించవచ్చు అనే దానికోసమే ఈ యొక్క నామ్స్ను వీళ్ళు తెచ్చారు. ఈ యొక్క నామ్స్ చూసుకుంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి, హైబ్రిడ్ కార్స్ అని అన్నిటికీ ఇవి వర్తిస్తాయి. అది కూడా చూసుకుంటే 3,500 కేజీ బరువు కన్నా తక్కువ ఉండే కార్లకు అన్నీ ఇవి వర్తిస్తాయి. 2017లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ కెఫే నామ్స్ లాంచ్ చేసేటప్పుడు ఒక్కొక్క కంపెనీకి చూసుకుంటే పర్ కిలోమీటర్కు 130 గ్రామ్ CO2 అనేది ఎమిషన్ నామ్గా లిమిటేషన్ ఉంచారు. ఇంకా 2022లో చూసుకుంటే ఈ యొక్క కెఫే నామ్స్ను మళ్ళీ రివైజ్ చేశారు. కెఫే 2 అనే పేరుతో చూసుకుంటే 113 గ్రామ్ మాత్రమే పర్ కిలోమీటర్కు వీళ్ళు అలౌ చేశారు. ఇప్పుడు ఒక పర్టికులర్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే వాళ్ళకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అన్నది 20 కిలోమీటర్ పర్ లీటర్ అనే మైలేజ్ క్లెయిమ్ చేయాలని స్ట్రింజెంట్ అయిన రూల్స్ను తెచ్చారు. అంటే 100 కిలోమీటర్ ట్రావెల్ చేసేదానికి చూసుకుంటే 4.8 లీటర్ మాత్రమే పెట్రోల్ కన్సంప్షన్ ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మన యొక్క భారతదేశంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కోసమే BS6 నామ్స్ ఉంది కదని మీరు అడగవచ్చు. కానీ ఓవరాల్ ఎమిషన్ అయిన నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఇలాంటి పార్టికల్స్ ఓవరాల్గా ఎంత బయట రావాలనే దానికోసమే ఇవి కంట్రోల్ చేస్తాయి. కానీ ఈ యొక్క కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది చూసుకుంటే పర్టికులర్ అయిన ఒక కార్ చూసుకుంటే యావరేజ్గా ఇంత మైలేజ్ ఇవ్వాలనే దానికోసమే వీళ్ళు ఈ యొక్క కెఫే నామ్స్ను వీళ్ళు ప్రారంభించారు. ఒక కార్లో మైలేజ్ ఎక్కువ ఉంటే దాని యొక్క CO2 అన్నది చాలా బాగా తగ్గించవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ ఇంత మైలేజ్ ఇవ్వాలని ఎలా నిర్ణయిస్తారనే దాని గురించి మీకు డౌట్ రావచ్చు. ఉదాహరణకు హ్యుండై మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ఎంట్రీ లెవెల్ గ్రాండ్ ఐటెన్ కార్ నుంచి చూసుకుంటే ప్రీమియం కార్ అయినా ట్యూసన్ దాకా అన్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు. గ్రాండ్ ఐటెన్ ఇయర్స్ చూసుకుంటే యావరేజ్గా 20 కిలోమీటర్కు పైగానే ఉండవచ్చు మైలేజ్ అన్నది. కానీ ట్యూసన్ యొక్క మైలేజ్ చూసుకునే మనకు 10 నుంచి 12 మాత్రమే ఉంటాయి. ఈ యొక్క గ్రాండ్ ఐటెన్ నియాస్ నుంచి హ్యుండై యొక్క ఫ్లాగ్షిప్ మోడల్ అయిన ట్యూసన్ దాకా వాళ్ళ యొక్క అన్ని ప్రోడక్ట్స్ను ఒకటిగా చేర్చుకొని వీళ్ళ యొక్క యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అనేది 20 కిలోమీటర్స్ కన్నా పైన ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ యొక్క లైనప్స్లో ఉండే అన్ని ప్రోడక్ట్స్ను కంబైన్ చేసుకున్నా కానీ 20 కిలోమీటర్ మైలేజ్ అన్నది యావరేజ్గా రాకపోతే ప్రతి కారు మీద 50,000 దాకా వీళ్ళు పెనాల్టీ వేస్తున్నారు. అందువల్ల ఈ యొక్క రిపోర్ట్ బట్టి చూస్తుంటే హ్యుండై మ్యానుఫ్యాక్చర్ 2023 ఫినాన్షియల్ ఇయర్లో చూసుకుంటే 5,67,000 కారుకు పైగా వీళ్ళు ఈ యొక్క కెఫే నామ్స్ ప్రకారం మీట్ చేయకుండా సేల్ చేసి ఉన్నారు. అందువల్లనే వీళ్లకు 2,837 కోటి రూపాయలు వీళ్లకు పెనాల్టీ అనేది విధించారు. అదేలాగా మహీంద్రా మ్యానుఫ్యాక్చర్లో చూసుకుంటే 3,57,000 కార్లు అనేది వీళ్ళు ఓవరాల్గా సేల్ చేసి ఉన్నారు. వీళ్ళు కూడా పెనాల్టీగా చూసుకుంటే 1,788 కోటి రూపాయలు పెనాల్టీ వేసి ఉన్నారు. సరే, ఇవన్నీ ఒకలాగా ఉంటే మన యొక్క భారతదేశం యొక్క నెంబర్ 1 కార్ సెల్లింగ్ మ్యానుఫ్యాక్చర్ అయిన మారుతి ఎక్కడ ఉన్నారు? మరి దాంతోపాటు టాటా మ్యానుఫ్యాక్చర్ కూడా ఏమైందని చూద్దాము. ఇక్కడ మారుతి గురించి చెప్పాలంటే వాళ్ళు ఈ యొక్క యావరేజ్ను మెయింటైన్ చేయడానికి కోసం వాళ్ళు సేల్ చేస్తున్న కార్లలో చూసుకుంటే ఈ యొక్క మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను ఇంక్లూడ్ చేశారు. ఈ యొక్క స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా చూసుకుంటే మైలేజ్ను చాలా బాగా పెంచారు. ఇంకా టొయోటా మ్యానుఫ్యాక్చర్ యొక్క కొలాబరేషన్లో చూసుకుంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాళ్ళ యొక్క కార్లలో వస్తున్నాయి. అందువల్ల కొన్ని కార్లలో చూసుకుంటే 27 కిలోమీటర్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు పర్ లీటర్కు. వీటితో పాటు ఇంకా టాటా మోటార్స్లో చూసుకుంటే వాళ్ళు ఎలక్ట్రికల్ కార్స్ను చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. కాబట్టి అందువల్ల ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే ఈ యొక్క యావరేజ్ మైలేజ్ కన్నా తక్కువగానే ఉంది. అందువల్లనే హైబ్రిడ్ మరియు ఎలక్ట్రికల్ కార్స్ను ఎక్కువ సేల్ చేస్తున్న కార్ మ్యానుఫ్యాక్చరర్కు ఈ యొక్క పెనాల్టీ అనేది రాలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ యొక్క సమాచారం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే హ్యుండై మ్యానుఫ్యాక్చర్ మరియు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే వాళ్ళ యొక్క సైడ్ నుంచి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూనే ఉన్నారు. ఈ యొక్క స్ట్రిక్ట్ అయిన నామ్స్ చూసుకుంటే 2022లోనే బయట వచ్చింది. ఆ యొక్క ఎంటైర్ ఇయర్కి ఈ యొక్క నామ్స్ అనేది అప్లికబుల్ అవ్వదని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా కెఫే 3 నామ్స్ని కూడా త్వరలోనే మనకు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇంకా ఫ్యూచర్ పరంగా చూసుకుంటే పవర్ఫుల్ అయిన డీజిల్ ఇంజన్స్ అయితే ఖచ్చితంగా దెబ్బతింటాయి ఈ యొక్క కెఫే నామ్స్ వల్ల. అందువలన ఎలక్ట్రికల్ మరియు హైబ్రిడ్ సిస్టమ్ ఉండే కారును మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సేల్స్ చేసే విధంగా తోయబడతారు.
ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఈ యొక్క కెఫే నామ్స్ గురించి కొంతవరకు అవగాహన వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. ఈ యొక్క కెఫే నామ్స్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇంట్రో తెలుగు.